వాడేం పెళ్లి కొడుకమ్మా, ఆ పెళ్లి కొడుకు మాకు అక్కర్లేదు అని చెప్పింది. సప్తఋషులు చెప్పారు, పరమేశ్వరుడే దరిద్రుడైతే లోకంలో ఐశ్వర్యవంతుడు ఎవడో చెప్పు అని పరమేశ్వరుడి యొక్క విభవాన్ని చెప్పి పార్వతీదేవి తన కళ్ళతో తల్లికి చూపించింది పరమేశ్వర విభవాన్ని. మందాకిని ధుని చుందింప అదియ మంగళ స్నానమయ్యే అన్నారు. అలా చక్కగా పరమేశ్వరుడు 30 కోటి దేవతాగణంతో ఓషధీ ప్రస్థపురం వస్తే ఆ కొండ ఇన్బ్యాలెన్స్ అయిందిటండి. అవో పక్కకి ఒరిగిపోయిందిట. ఒరిగిపోతే అప్పుడు అగస్త్య మహర్షుల వారికి చెప్పారట ఈశ్వరుడు, అగస్త్య నువ్వు వెళ్ళి ఆ కొసలో ఉండవయ్యా అని. ఆ చివరలో అగస్త్యుల వారు ఉంటే మళ్ళా బ్యాలెన్స్ అయితే ఒక శుభముహూర్తంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఆ మాంగళ్య సూత్రాన్ని ఆవిడ గళంలో బంధించారు. అందుకనే ఆ మంగళసూత్రం ఎంత గొప్పది అంటే భాగవతంలో క్షీరసాగర మథనంలో చెప్తారు, మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రమునెంత మదినమ్మినదో అని. అటువంటి పార్వతీ పరమేశ్వర్లకి చక్కటి వివాహం జరిగితే ఆ దంపతులకి అక్కడ ఉన్నటువంటి ముత్తైదువులంతా ఇక్కడ చాలా విశేషాలు చెప్పారు. 4 పాటలు కూడా చెప్పారండి దీక్షిత్ దాస్ గారు. వేద శిఖలలో వెలిగే విశ్వవిభునకు ఆది దంపతులకు శ్రీ పార్వతీ మహేశులకు వెలదులారముదము మీర నలుగిడరారే నలుగిడరారే గౌరీ ప్రణయ భువన పాలురైన ప్రణవమయునకు ప్రణయ భువన పాలురైన ప్రణవమయునకు ప్రణుతి చేసి రతనాల హారతివ్వరే కర్పూర హారతివ్వరే వెలదులారముదము మీర హారతివ్వరే. బ్రహ్మదేవుడు అయం ముహూర్త సుముహూర్తస్తని అజుడు అక్షతలు బూనా క్షతముగాని అక్షతలు బ్రహ్మదేవుడు చేతిలో ధరించి ఆ శుభముహూర్తంలో ఓషధీ ప్రస్థపురంలో 33 కోట్ల మంది దేవతలు చక్కగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని దర్శిస్తూ ఉంటే ఆ కళ్యాణప్రదులైనటువంటి పార్వతీ పరమేశ్వర్లు మిమ్మల్ని మమ్మల్ని మనందరినీ ఇంకా ఇతోధికమైనటువంటి వృద్ధిని కలిగించి మీ బోటి అనంతమైనటువంటి దివ్యమైనటువంటి భవిష్యత్తుని లోకానికి అందించవలసిందిగా ప్రార్థన చేస్తూ